హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. మీ పూజ అది అయిపోయిందా? నేనైతే పూజ అది చేసేసుకున్నాను. పసుపు వినాయకుని చేసి మంచిగా అది పూజ చేసుకుని లక్ష్మీదేవికి కూడా నిన్న చేసిన పాకం గారి నైవేద్యం అది పెట్టి ఇంకా దీపం అది వెలిగించేసుకున్నానండి. దీపాలన్నీ వెలిగించి బయట గుమ్మాల దగ్గర అవి పెట్టేసి మంచిగా చూశారు కదా ఎలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటో ఈ సంవత్సరం అండి చాలా తక్కువ వినపడుతున్నాయి సౌండ్స్ అయితే బయట ఫటాఫటా వినపడిపోయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం తక్కువ వినపడుతున్నాయి. ఇప్పుడేనండి పూజ అది అయ్యింది, దీపాలు అది పెట్టేసి వచ్చి ఇలా ఆరంగా కూర్చున్నాను. ప్రొద్దుట ఎలా రెడీ అయ్యానో స్నానం చేసి ఇంకంతే, తర్వాత పనులు టకటక పూజ ఇది. ఇంక మళ్ళీ వెళ్ళి ప్రత్యేకించి రెడీ అవ్వడానికి అసలు టైం లేదు, నాకు ఓపిక కూడా లేదు. అసలు ఈ సంవత్సరం ఉన్న వర్క్ అలాంటిది. ఏంటి అసలు ఎంత బిజీగా, అసలు ఎన్ని రోజుల నుంచి లైవ్ కూడా పెట్టట్లేదు. చూసారు కదా, 15 రోజుల నుంచి భద్రాసనం నుంచి ఏకదాటిగా ఇప్పుడు ఇదిగోండి. ఇప్పుడు ఇవి ఐటమ్స్ చేశాను కదా, ఎలా ఉన్నాయి ఏంటి అన్నది టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఫస్ట్ పాకం కార వేసుకుంటాను. పిల్లలు తిన్నారు. ఎలా ఉందమ్మా? మస్తు, చాలా బాగుంది. మస్తు. ఇలా పాకం వేసుకోవాలన్నమాట మనం. అసలు ముందుగా మీకే పెట్టాలండి. ఎన్ని రోజులు అవుతుంది కదా నా చేత్తో మీకు పెట్టి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి పాకం గారి. అసలు చూస్తుంటేనే కలర్ఫుల్గా భలే ఉంది. ఇంకా ఆ నుంచి మీకు డైలీ పెట్టాలనిపిస్తుంది నాకైతే.